అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 1 నుండి 20వ వచనం చదువుకున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉత్తర పుస్తకాల ద్వారా నేను వాక్యాన్ని చెప్పాలని తెలియజేస్తున్నాను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 1 నుండి 20. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మర్నాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయింది. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్య కయపయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిరని అడగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా పెద్దలారా, అక్బరునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసిన ఏమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది ఈ ఎడల ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు ధృవీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పాంబులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా పొందిన వారిని తిరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచినట్టు చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయింది. అప్పుడు సభ వెలుపలికి ఉండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనమేమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషుడు
మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని వెదురు పెట్టవలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఏమని సమాధానం చెప్పారు చివరికి? పేతురు యోహానులు ఆ వాక్యం చదవండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. చదవండి అందరూ ఒకసారి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. కన్నవాటిని విన్నవాటిని ఏం చేయాలంటే చెప్పకుండా ఉండలేము మేము. ఎవరి గురించి విన్నారు? యేసుక్రీస్తు చేసిన పేతురు యోహానులు ధైర్యంగా మాట్లాడారు. ధైర్యం ఏ పనిలో? దేవుని పని, సువార్త పనిలో వారు ధైర్యం కలిగి ఉన్నారు. ఎందుకంటే ఈ ధైర్యం వలన మనము దేవుని వాక్యాన్ని అనేకులకు చెప్పగలం. మీరు కూడా ధైర్యం ఎప్పుడు వస్తుంది మీకు అంటే, మీ దగ్గర దేవుని వాక్యం అనే సబ్జెక్ట్ ఉంటే ఎవరికన్నా మీరు చెప్పగలరు. అవునా? మనకే తెలియదు అనుకో, మనం ఏం చెప్తాం? అందుకే వాక్యమును చెప్పేటప్పుడు మనము శ్రద్ధతో వినవలసిన అవసరత ఉంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి సంగతులన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వినాలి, గ్రహించాలి. దేవుని వాక్యమును బట్టి మనము నిత్యము కూడా ఆలోచన కలిగి జ్ఞానముతో మనము సంఘంలో వర్ధిల్లాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ వాక్యము వినిన వారిలో అనేకులు ఏం చేస్తున్నారు? 4వ వచనము, 4వ వచనం, వాక్యమును వినిన వారిలో అనేకులు నమ్మిరు. అంటే ఇక్కడ వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయము 4వ వచనాన్ని పరిశీలిస్తే నమ్మటం అనే ప్రక్రియ జరగాలి. దేవునిని నమ్మాలి. ఆయన పంపించినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా నమ్మాలి. యేసుక్రీస్తు లేకుండా పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి మనకు అధికారము లేదు. దానికి ఆధారం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే తండ్రి యొద్దకు ఎవరి ద్వారా వెళ్ళాలో అక్కడ స్పష్టంగా తెలియచేయబడింది. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప త్రూ క్రైస్ట్, క్రీస్తు ద్వారా ఎక్కడికి వెళ్తాం? చదవండి ఒకసారి అన్నమాట. నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాకూడదు. అది తండ్రి యొద్దకు వెళ్ళాలన్న ఆశ కలిగింది. ఈ ఆశ కలిగినటువంటి మనము ఎవరిని ఆధారం చేసుకుని వెళ్ళాలంటే క్రీస్తును. యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తు నామము లేకుండా నీ జీవితంలో ఏ ఆశీర్వాదాలు నీవు భూమి మీద పొందుకోలేవు. పరలోకం వెళ్ళడానికి కూడా అధికారము లేవు. అందుకే ఇక్కడ చక్కగా వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మారు. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా సేవకుని, సేవకురాలని లేదా సంఘ సభ్యులు నమ్మడం కాదు. అందరము కలిసి వాక్యమును విన్నాం గనుక యేసుక్రీస్తు నమ్మాలి. 12వ వచనంలో అంటాడు,
రక్షణ ఎవరి వలన కలుగుతుంది అనే విషయానికి సమాధానంగా చదవండి గట్టిగా. ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఏ నామం? యేసుక్రీస్తు నామముననే రక్షణ పొందాలి. గాని అక్కడ మళ్ళా ఇంకో సమస్య ఉంది. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో నేను. ఇప్పుడు బాప్తిజం తీసుకునే వ్యక్తులకు లేదా ఇష్టపూర్వకంగా వారు ఇష్టపడినప్పుడు అంగీకరించినప్పుడు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో ఫలానా వ్యక్తి ఇచ్చినటువంటి ఒప్పుకోలను బట్టి వారికి బాప్తిజం ఇస్తున్నాము అని. ఏ నామమున? యేసుక్రీస్తు నామమున. 2వ అధ్యాయంలో చూడండి, మనం అపోస్తల కార్యగ్రంథంలోనే 38వ వచనాన్ని పరిశీలిస్తే పేతురు చెప్తున్న మాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం పొందాలంట? ఏ నామమున? ఈ నామాన్ని మనము అంగీకరించాలంటే మొట్టమొదట మన యొక్క జీవితంలోనికి సువార్త రావాలి. చూడండి, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 10వ వచనంలో ముందుగా సువార్త ప్రకటించబడాలి. ఎలా కూర్చున్నా వచ్చేసామంటే కుదరదు, ప్రకటించబడాలి. ఏంటి? ఒకసారి చదువుదాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 10వ వచనం. సువార్తలలో సకల జనులకు సకల జనములకు సువార్త ముందుగా ఏం చేయాలంట? సకల జనములకు. ఆళ్ళు వీళ్ళనేది లేదు, అందరికీ సువార్త. సువార్త అంటే మంచి వార్త. బిడలో సువార్త అంటే యేసు ప్రభు గురించి ఏంటి అనకూడదు. సువార్త అంటే శుభాలు కలిగించింది. మన జీవితాల్లో చీకటిలో ఉందనుకోండి, మనకి దేవుని వాక్యం వింటే మనకు వెలుగు కలుగుతాయి. అందుకే వెలుగు కలిగిన వ్యక్తులను మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ వెలుగు కలిగిన వ్యక్తులు లోకంలో ఏమై ఉన్నారో అక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అది మీరు గమనించాలి. నేను ఎందుకు పని చేయనండి, నేను పనికిమాలండి, నేను ఏ విషయంలో కూడా గొప్పవాడిని కాదని అనకూడదు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే పేతురు ప్రసంగం విని ఆనాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందారో వారు ఏ వరాన్ని పొందుకున్నారు? పరిశుద్ధాత్మ వరమును పొందారు. మరి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వరాన్నే పొందినప్పుడు మనమందరం లోకంలో ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాము. మనం అనుకుంటాం, నేను ఎందుకు పని చేయనండి, నేను మాట్లాడలేనండి, బైబిల్ చదవలేనండి, ప్రార్థన చేసుకోలేనండి, అన్ని చేస్తాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి నేను బలహీనుడను అని మనల్ని మనమే ఏం చేసుకుంటాం? తక్కువ చేయించుకుంటాం, తక్కువగా ఆలోచన చేస్తాం. అయితే మీరు లోకంలో ఏమై ఉన్నారంటే వెలుగై ఉన్నారు. బిడ్డలో ఏమై ఉన్నారు? చదవండి ఒకసారి ఆ మాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మీరు మరుగున పడాల్సిన అవసరం ఏమీ లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే సిగ్గుపడాలి, తప్పు చేసేవాళ్ళు సిగ్గుపడాలి. దేవుని ఎదుటికి వచ్చినవాడు ఆ తప్పిదములను క్షమించమని మనం కోరుకోవాలి. అందుకే పాప క్షమాపణ నిమిత్తము అంటారు. దేని నిమిత్తం? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. దువించాలు అందుకని అన్నాం. కాబట్టి సువార్త అంటే శుభమైన వార్త, మంచి వార్త వచ్చినప్పుడు, మంచి విషయాలు చెప్పినప్పుడు మనం వినాలి. దేవుడు మానవులకు ఏం చెప్తున్నాడంటే తన కుమారుని పంపించి తన కుమారుని ద్వారా సువార్త ప్రకటించాడు. అంటే సువార్త అంటే మంచి వార్త. ఏంట మంచి వార్త? నశించిన దానిని వెనక్కి రక్షించాలి. మానవుడు నశించుకోవడానికి ఇష్టపడతాడు కానీ బాగుపడడానికి ఇష్టము చూపెట్టాడు. అందుకని గలతీ పత్రికలో ఒక మాట ఉంది,
అపోస్తులైన పౌలు గలతీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి తెలియజేస్తున్నాడు. విశ్వాసులైనటువంటి వారి గలతీ పట్టణంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగానే చూచి. అన్యజనులు అంటే దేవునిని ఎరగనటువంటి వారికి కూడా ఏమని తీర్పు తీర్చడానికి రెడీ అవుతున్నాడంటే నీతిమంతులుగా. సంఘంలో ఉన్న మీరందరూ నీతిమంతులే. మన యొక్క ప్రదేశాలు వేరు, పుట్టిన ప్రదేశాలు, మన ఆచారాలు వేరు, మన యొక్క వృత్తులు వేరు, మన ఆలోచనలు వేరు, మన పద్ధతులు వేరైతే సంఘములో అన్ని దేశంలో ఉన్న మనము ఏమై ఉన్నామంటే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. ఏం చెప్తుంది లేఖనము? ఏం చెప్తుందంట? లేఖనాలే చెప్తుంది. మనమందరము కూడా దేవుని విశ్వాస మూలముగా అంటారు. దేవునిలో నీకు ఉండవలసింది ఏంటంటే మొట్టమొదటిగా విశ్వాసము ఉండాలి. బిడ్డలు ఏమన్నారంట? విశ్వాసం. అందుకనే ఇక్కడ ఒక వాక్యం రాశాడు. మొదటి సామెతల గ్రంథం 29:18 చదువుతాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవుని వాక్యమే లేకపోతే జనాలు ఎలాగ ఉండరు? ఒక విధానంలో, ఒక మార్గంలో ఉండరు. చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవోక్తి అనేది మానవునికి అవసరం. అనేది సువార్త ద్వారా మనకి దగ్గరకు వచ్చింది, మన గృహాల్లోకి వచ్చింది, మన జీవితాల్లోనికి ఏమొచ్చిందంటే సువార్త వచ్చింది. సువార్త ద్వారా మనము దేవునిని విశ్వసిస్తున్నాము. ఎవరిని విశ్వసిస్తున్నామమ్మా? ఆ విశ్వాసముతోనే వారు అనేకులు అనగా ఇంచుమించు 5,000 మంది అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. నీవు నేను కూడా నమ్మాలి. దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి. దేవుడు అనేది ఒక నమ్మకం. గర్భములో శిశువు ఉంది అనడం నమ్మకమా కదా? ఎవరు నమ్ముతాం? స్కానింగ్ అని నమ్ముతాం, డాక్టర్ నమ్ముతాం, కానీ దేవుడిని మాత్రం నమ్మం. ఎందుకంటే నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు చక్కగా దేవుడు ఉన్నాడో లేదో అర్థమైపోద్ది. లోన ఉన్నటువంటి అంతర్గత భాగాలు గాని బాహ్య భాగాలు అయినటువంటి వాటిని నువ్వు చూసుకుంటే నీవు రండి రాకు లెక్క పెట్టలేనివి ఎన్నో ఉన్నాయి, కొనలేనివి గొప్ప ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నీవు చూసినప్పుడు నీకు దేవుని యొక్క మహోన్నతమైన శక్తి తెలియాలి. ఎందుకు తెలియాలంటే దేవునిని మహిమపరచాలి. ఎవరిని మహిమపరచాలమ్మా? పిల్లలు అక్కడికి దొరుకుతుంది. పీతలు తెలుసమ్మా మీకు? పీతలు ఎన్ని పిల్లలు పడతాయి అమ్మా? పిల్లలు పీతలు ఎన్ని పెడతాయి? పిల్లల కుక్కలలాగా 3, 7, 4 కాదు. పీత గారి పిల్లలు పుట్టిందంటే గుడుంగు 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 అని పైకి వచ్చేస్తారు కదా పిల్లలు. ఎంత ఇందంత ఉంటది. అలాగా ఫ్రెండ్ వచ్చేసరికి గుడుంగు గుడుంగు అని లేచిపోయారు. ఎక్కడికి? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనమందరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని అందుకు నడవాలి. నేను నా ఇంట్లో ఉంటాను, నా పనులు చేసుకుంటాను, నాకు తీరుకున్నప్పుడు వెళ్తానంటే కుదరదు. అందుకే సమయమును పోనీయక సద్వినియోగపరచుకోవాలంట. అజ్ఞానుల వల్లే కాక ఎఫ్సి పత్రికలో ఎఫెసీయుల సంఘానికి బాగు చేస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకోండి. జ్ఞానులు, దేవుని జ్ఞానులు చూడండి, బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే యేసుక్రీస్తుని చూడడానికి వచ్చారు. మొదట గొర్రెల కాపర్లకు సువార్త ప్రకటించబడేది. రెండవది జ్ఞానులకు ప్రకటించబడినప్పుడు జ్ఞానులు కుదురుగా ఉండలేదు. అక్కడ నేరుగా మార్గం చూసుకుంటూ యేసుక్రీస్తు పుట్టినటువంటి స్థలానికి జ్ఞానులు వచ్చారు. ఎలా వచ్చారు?
కష్టతరమైన ప్రయాణాలు, ఒంటెల మీద వచ్చారు. వస్తూ ఒట్టి చేతులతో రాలేదాడు, పెద్ద కానుకలతో వచ్చారు, ఒంటెల మీద వేసుకొని. ఏమేమి వేసుకొచ్చారు చెప్పండి? బంగారము, సాంబ్రాణి, గోళము. ఇవి చాలా సింపుల్ గా కొనేవి కాదు. బంగారం విలువైందా కదా? సాంబ్రాణి విలువైంది, గోళం, ఇవన్నీ కూడా క్రీస్తుకు కానుకగా ఇవ్వటానికి జ్ఞాని ఎక్కడుంటాడు? సంఘంలో ఉంటాడు. సంఘంలో లేనివాళ్ళు జ్ఞానికి వ్యతిరేక పదం చెప్పండి. అది మీరే అనుకోవాలి. మనం జ్ఞానులమైతే జ్ఞాని అయిన సొలొమోను ఏమడిగాడు దేవుణ్ణి? నాకు బంగారం వచ్చాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇచ్చాయి, 100 ఎకరాలు ఇచ్చాయి అనలేదు. దేవా నీ జ్ఞానాన్ని నాకు దాయిచ్చాయి. ఎందుకంటే జ్ఞానము మానవునిలో కొదువుగా ఉంది. నేను జ్ఞానిని అనుకుంటున్నాను, కానీ వెరివాడని అయిపోతూ ఉన్నాను. అందుకనే నీవు జ్ఞానివని నీవు అనుకునవద్దు. జ్ఞానివని నీవు అనుకునేలా లోకములో వెరివాడవద్దు. నేను బలశాలి అనుకోకూడదు. అనుకుంటే నీ బలం సాయంత్రానికి ఉండదు. జ్వరం వస్తుంది, ముసిగేసి పడుకుంటావు. నీ బలం శాశ్వతమైందిగా, నీ జ్ఞానము శాశ్వతంగా. దేవుని జ్ఞానము ఎప్పుడు ఉండేది. అందుకనే వారు వాక్యమును విన్నారమ్మ. మనం కూడా సంఘంలో కూర్చుని మా దగ్గర పెట్టుకోవాలి చెప్పరండి బాబు అనకూడదు. వాక్యము వినాలి. ఏం వినాలి? పాటలు పాడతాం, నీ వాక్యమే నన్ను మనం బ్రతకాలి అంటే వాక్యం ఉండాలి. అందుకనే వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. నీవు కూడా వాక్యమును నమ్మాలి. ఎంతమంది నమ్మారు? వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఇక్కడ ఎంతమంది ఉన్నాం? మన గ్రామంలో ఏ సంఘంలోనైనా సంఘ స్థలములలో 5,000 మంది ఉన్నారా? ఏ వెంకట గారు సోల్పోయారు ముందే 5,000 అన్నాడు. మనకి ఇంచుమించు ఒక 20 మంది ఉంటారు. ఎందుకు? వినేవారు తక్కువ. దేవుని వాక్యం ఏమంటుందంటే వినుట మట్టుకు విందురు గాని వారు గ్రహింపరు, నమ్మరు. మత్తయి సువార్తలో ఈ మాట ఉంది. ఒకసారి చూద్దాం. పిల్లలు అలా దేవుడు కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు. ఇక్కడ సమస్య ఏంటంటే వేషధారణ. అందుకనే వాళ్ళందరినీ ఏమంటున్నారంటే వేషధారులనా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు. ఎలాగంట? ప్రజలు గణపరుస్తున్నారు, అయితే హృదయముతో కాదంట, పెదవులతో. కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఇక్కడేమో కూర్చుంటాం బానే, ప్రార్థనకి వెళ్ళిపోవాలని బదులు పట్టుకుంటాం, వస్తాం, కూర్చున్నాం, చేపల కూర మీద ఉంటాం, పుట్టి మీద, లేదా ఏదో బట్టలు నానబెట్టేసాను. ఏంటి దాని పరిస్థితి? ఏంటి? ఈయనేమో వదలడు అనుకుంటే దేవుని వాక్యం వినగలమా? అందుకనే నీకు దేవుని పని మీద అనగా దేవుని ఆరాధన మీద దృష్టి ఉండాలి. అందుకనే సంఘము సిద్ధపడాలి. బిడ్డలో సంఘం ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలి. యుద్ధము చేయాలి. యుద్ధం చేసేవాడి దగ్గర తుపాకు ఉండాలి. తుపాకు ఉందిలేండి పర్లేదు, వెళ్ళిపోయి తుప్పు అని కాల్చేస్తానంటే కుదరదు. ఏముండాలి అందులో? బుల్లెట్స్ ఉండాలి. వచ్చి తుపాకీ తీసుకెళ్లిపోతాను మిలిటరీ డ్రెస్ చేసుకుని అంటే శత్రువు ఏం చేస్తాడు? నిన్ను కాల్చేస్తాడు. అందుకని నీవు సిద్ధపడాలి. సంఘము సిద్ధపడాలి. ఎప్పుడు సంఘము కానీ సిద్ధపడకపోతే నీవు ఏదో ఒక పాపంలో పడిపోతావు, ఓడిపోతూనే ఉంటావు, బాధపడుతూనే ఉంటావు.
నీ జీవితంలో సంతోషం ఉండదు. ఎందుకని ఆజ్ఞాతిక్రమే పాపము. ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు కనుక ఆ పాపము నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. కారణం ఏంటంటే 6వ వచనం 15:6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును ఏం చేస్తున్నారంట? నిరర్ధకము, వేస్ట్ చేస్తున్నారు. వింటారు బాగా, వచ్చేస్తారు ప్రార్థన కూర్చుంటారు, దాని మధ్యలో టక్మని లేచిపోతారు. అయ్యగారు పిలుస్తారు, ఫోన్ వస్తుంది, కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే నీకు ఏ పని ఇవ్వబడిందో ఆ పనిలో ముందుగా నీవు జ్ఞానయుక్తముగా ఉండవలసిన అవసరం ఉంది. నీ పనిలో జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే బడా మంచి దాసుగా, బడా నమ్మకమైన దాసుడుగా. మంచి దాసుడు వేరు, చెడ్డ దాసుడు వేరు. మంచి దాసుడు ప్రసంగి గ్రంథం ఏమంటాడు? 7వ అధ్యాయం 1వ వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకటి జన్మదినము కంటే మరణదినం. పుట్టినప్పుడే ముందు పెడతారు అందరూ కదమ్మా. పిల్లలు పుట్టుకుని ఏం చేస్తారు? మా తాతలాగా ఉన్నాడండి బాబు, ముక్కంతా కోటేరు ముక్క అంట, తాతలాగా ఉంటాడు. అంటే ఆ పుట్టే సంతోషం, చనిపోతే కానీ మరణ దినమే మేలు అంటాడు. ప్రసంగి గారు ఏమన్నారు? చనిపోయిన రోజే మంచిది. ఎందుకంటే ఈ లోకంలో ఇంకా గొడవ ఉండదు. ఏం తిన్నామా, ఏం సంపాదించుకున్నామా, ఏం కట్టుకున్నామా, ఏం పోగు చేసుకున్నామా, అన్ని దుఃఖాలే కదా. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఏం టిఫిన్ చేసుకున్నాం, తక్కువ గ్యాస్ అయిపోయింది అనుకో, గ్యాస్ గురించి అంటే ప్రయాసపడుతున్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే పారంపర్య ఆచారముల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు, అంటే వ్యర్థపరిచేస్తున్నారు. కారణం ఒకటి, పెదవులతో గణపరుస్తున్నారన్న. తమ పెదవులు, మీకు పెదవులు ఉందా? ఎంతమంది ఉంది పెదవులు? చేతులు ఎత్తండి ఒకసారి, కాళ్ళు ఎత్తండి. పెదవులు ఉన్నాయి. రెండవది, వారి హృదయం ఎలా ఉందో చదవండి ఒకసారి. బైబిల్ ఉండేవాడు చదవండి ఒకసారి. హృదయం నాకు దూరంగా ఉన్నది, వారి హృదయం నాకు దూరంగా ఉంది. దానికి కూడా కారణం ఉంది. కింద మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. అది వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట. ఆరాధనలో యథార్థమైన ఆరాధన ఉంది. యోహాను సువార్త 4:23 ఏముంది? తండ్రి కోరిన ఆరాధన అంటారు. అయితే ఆరాధించువారు. ఇక్కడేముంది? ఈ వచనంలో 9వ వచనంలో నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. వ్యర్థ ఆరాధన ఉంది, యథార్థమైనది. నీ ఇష్టం, సెలక్షన్ ఈస్ యువర్స్. నువ్వు ఏదైనా మంచి అయినా చేయొచ్చు, చెడైనా చేయొచ్చు. అయితే మంచి చేస్తే మంచి ఫలాలు వస్తాయి, చెడు చేస్తే చెడు ఫలాలు. అవునా కదా? సంఘంలో మనం అందరూ మంచి చేయాలా, చెడు చేయాలి? మొట్టమొదట దేవుని సంఘము పక్షముగా నీ జీవితంలో నువ్వేం చేయాలంటే యథార్థముగా ఉండి దేవునిని మహిమపరచాలి. ఈ విషయాన్ని యెషయా గ్రంథంలో కూడా ముందుగా లేఖనాలు తెలియజేస్తుంది. 29వ అధ్యాయము 13వ వచనం యెషయా గ్రంథం. అక్కడ కూడా ఇదే మాటలు కోట్ చేయబడింది. యెషయా గ్రంథం చూసారా? దొరికిందా? 29:13. ప్రభు అనగా మనల్ని పరిపాలించే దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఈ ప్రజలు ఏ మాటతో అంట? ప్రభు అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తే. ఆ ప్రభువుని ఏం చేశాడు? ప్రజలు, లోకము సిలువకి, దానికి 2వ అధ్యాయము అపొస్తలుల కార్యగ్రంథంలో 36వ వచనంలో ఉంది. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తు ద్వారా నియమించాడు. ప్రభు అంటే ఆయన సపరేట్ గా, దేవుడే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయినా యేసుక్రీస్తు అయినా అన్ని మూలం యేసుక్రీస్తే. అందుకనే క్రీస్తు ప్రధానము.
పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఎవరిని కోట్ చేస్తుందంటే క్రీస్తునే, యేసుక్రీస్తునే. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అంటే ఎవరు? క్రీస్తే. ఇంతకుముందు చదివాం మనం వాక్యంలో 4వ అధ్యాయాన్ని చదివినప్పుడు ఒక మాట ఉంది, రక్షణ ఎవరి మూలంగా కలుగుతుంది. 12వ వచనంలో మనం చదివాం, ఈ నామమున అనగా క్రీస్తు నామమున మనం రక్షణ పొందాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినటువంటి రీతిలో మనం రక్షణ పొందకూడదు. కారణము ఇక్కడ వాక్యం ఉంది, కన్న వాటిని విన్న వాటిని చెప్తున్నారు. వాడు యేసుక్రీస్తు ఏ బోధ అయితే చేశాడో అదే బోధ అపోస్తులు చేస్తున్నాడు. 20వ వచనం 4:20 అపోస్తుల కార్యం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి. వాళ్ళకేమో ఒళ్ళు మండిపోతారు, వీళ్ళేటి యథార్థంగా చెప్పేస్తున్నారు. కానీ ఎందుకు ఇవన్నీ అంటే సువార్త చెప్పినప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. వ్యర్థమైనవి చెప్తే ఒక ఆత్మ రక్షింపబడే అవకాశము లేదు. అందుకని సకల జనులకు ఏం చెప్పారన్న సువార్తను ప్రకటించారు. అందరూ ఏం పొందాలని వాక్యం తెలియజేస్తుంది. 17వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 30వ వచనం 17:3 17వ అధ్యాయము 30వ వచనం చదువు. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రజలే కాదు, మన ఇండియాలో ఉండే ప్రజలే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు ఏం పొందాలి? మారు మనసు. అందరూ మారు మనసు పొందవలనని ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? జంతువులకు కాదు, మనుషులకు ఆజ్ఞ. నీవు మనిషివైతే నీవు ఏం పొందుతావు అంటే మారు మనసు పొందుతావు. ఒకే మనసు కలిగి ఉండకూడదు. నేను పెట్టిన కుందేలకు 3 కాళ్ళు అనకూడదు. అయ్యారు, మనం పెట్టిన కుందేలకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6 ఎంతమ్మా పిల్లలు? 6 ఎంత లాస్ట్? నన్ను ఎందుకంటే అడుగుతారు, నేను బడికి వెళ్ళి 30 రోజులు అయింది. 6 ఎంత? 6 36. రాజమండ్రి వెళ్ళిపోయావు, అక్కడ 6 ఎంత అంటే ఏం చెప్తావు? గట్టిగా చెప్పండి. హైదరాబాద్ వెళ్ళిపోవు, హైదరాబాద్ లో 6 ఎంత అడిగాడు ఇంకొక అతను, ఏం చెప్తావు? పిల్లలు బాలు భాస్కర్ అంటే ఎక్కడికి వెళ్ళినా సమాధానం ఒకటే, రక్షణకు మూలము యేసుక్రీస్తు నామమే. సంఘమునకు శిరస్సు కూడా ఎవరు? ఒక వ్యక్తి లేదా ఒక మనిషి అంగీకరించినా అంగీకరించకపోయినా యేసుక్రీస్తే మూలము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. బండ అనగా రాయి. ఎవరు ఆ రాయి? క్రీస్తే. పాత నిబంధన గ్రంథంలో ఆ బండ నుండి నీరు వస్తే మోషే కర్రతో కొట్టగానే బండ నుండి ఏమొచ్చిందమ్మా? జీవ జలపు ఓటలు వస్తే అందరూ తాగారా? ఒక్కడే తాగారా? మోషే ఒక్కడే తాగాడు, దోషులు పట్టుకోరు, అందరూ తాగారు. అలాగే అందరూ కూడా ఏం పొందాలంట? మారు మనసు పొందాలి. మా ఇంట్లో నేను ఒక్కడే ప్రార్థన కలుగుతానంటే చాలే అనుకోకూడదు. నీ కుటుంబము, ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో కుటుంబాన్ని చూస్తున్నాం. అబ్రహాము కుటుంబం, అలాగే నోవాహు కుటుంబం. కొత్త నిబంధనలోకి వస్తే కొర్నేలి కుటుంబం. కుటుంబం అంతా ఎక్కడుందంట? ప్రార్థనలో ఉంది, సంఘములో ఉంది, ఓడలో ఉంది. ఓడ ఇదికొట్టు సంఘము. ఎంతో మందికి 120 సంవత్సరాలు బోధ చేస్తే
నోవాహు ఎవరన్నా రక్షణ పొందారా? ఎంతమంది ఎక్కారు? 8 మంది. 8 మంది. లోకంలో జనం ఎక్కువ, జనాభా ఎక్కువ, కానీ నిజమైన మారు మనసు కలిగిన వారు క్రీస్తులో ఉంటారు. అందుకనే చిన్న మంద, అయ్యా చిన్న మంద భయపడకూడి. మీకేం చెప్తున్నాడంటే వాగ్దానం చేస్తున్నాడు, భయపడకండి. ఏమంటున్నాడు? భయపడకూడదు. పిల్లలు వాక్యం ఉంటే భయపడం, వాక్యం లేకపోతే దేవుని నమ్మాలి మనం. రెండవదిగా నోవాహు కాలంలో 120 సంవత్సరాలు సువార్త ప్రకటించబడింది. రక్షింపబడిన వారు ఎంతమంది? ఇప్పుడు చెప్పండి పిల్లలు. నోవాహు వాళ్ళలో ఎక్కినటువంటి వారు ఎంతమంది? 8 మంది. నోవాహు గారు, అతని భార్య, 3 కుమారులు, 3 కుమారులు, 3 కోడళ్ళు. రేపు పెళ్లి లేపిందంటే మా ఆవిడ వద్దాం కావచ్చు ప్రార్థనకి అంటే మాని కూడా మై అన్న బయలుదేరు. ఎక్కడికి? సినిమాకి. మార్కెట్ లో పోతాం, ఫ్యాన్సీ షోలోకి పోతాం, జూకి వెళ్దాం అనుకుంటాం. ఆదివారము దేవుని సంఘములో ఉండాలి. ఎందుకు ఈ విషయాలంటే ఓడ తయారు చేసిన వారు ఓడలో ప్రవేశించారు. ఎక్కడికి ప్రవేశించారమ్మా? చూడండి, యేసుక్రీస్తు విషయంలో మనం 2 విషయాలు గమనించాలి. ఓడ మానుతో తయారు చేయబడింది. ఓడ దేంతో? ఏ మానుతో తయారు చేశారు? చితిసారకపు మ్రానుతో ఓడను తయారు చేశారు. ఎవరు? నోవాహు గారు. ఏ మానంట? చెట్టు కాదు, టేపు కాదు, చితిసారకపు మ్రానుతో ఓడ తయారు చేశారు. అంటే ఒక మాన్ అనేది వాడబడింది. సంఘం అయితే సంఘ స్థాపన కొరకు యేసుక్రీస్తు అదే చెక్క మీద ఏలాడబడ్డాడు. మ్రాను, అది కూడా మాను. శిలువ మ్రాను. ఏం మ్రానంట? మరి రెండిటికి తేడా ఉంది. ఓడను తయారు చేయడానికి చెక్కే వాడబడింది. శిలువను మోసినటువంటి దైవము మ్రానులో వేలాడబడ్డాడు. అంతటి శ్రమలు పొందినటువంటి యేసుక్రీస్తును మనం మర్చిపోవడానికి అవకాశము ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు నీ కొరకు నా కొరకు శ్రమపడి సమాధి చేయబడి తిరిగి లేస్తే మనం గడప దాటగానే మర్చిపోతున్నాం. ఎవరిని? దేవునిని, దేవుని వాక్యం. అయితే నీవు స్థిరముగా దేవుని యందు విశ్వాసంలో ఎదగాలి. పిల్లలు, అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 47వ వచనంలో చూస్తే, వారు ప్రభు రక్షణలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు చూడండి. 47వ వచనము, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను. నీవు నిజమైన ఆనందం ఎప్పుడు పొందుతావు? ఆహారము పుచ్చుకున్నావు. ఏ ఆహారం? ఆత్మీయ ఆహారం ఏంటి? మన్నా తినేశారు, దేవుడు ఇచ్చాడు. మన్నా తింటే వాళ్ళకి తృప్తి కలగలేదు. మళ్ళా ఏం అడిగారు? అయ్యా మాకు మాంసం ఇవ్వండి. మళ్ళా ఏం కోరుకున్నారు? మళ్ళా దేవుడు పూరేళ్లు పంపాడు. ఏ జాతి ఆహారం కూడా మాంసాన్నే పంపాడు కాకుల ద్వారా. అవునా కదా? ఇప్పుడు మనకి ఆహారం ఏంటి? దేవుని బిడ్డలకు మన వంటకాలు కాదు, అది మామూలే. అది ఎంత తిన్నా తృప్తి ఉండదు. దేవుని వాక్యము. ఏ వాక్యం అమ్మా పిల్లలు? ఏ వాక్యం చెప్పాలి? నోరులు ఉండేవాళ్ళే మాట్లాడాలి, మూగుళ్ళు అయితే అక్కర్లేదు. దేవుని వాక్యము ఏం కలిగిస్తుందంటే రక్షణ కలిగించింది. అందువలన వారి జీవితాల్లో ఏమొచ్చింది? 47వ వచనం చెప్తుంది, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను. నీవు దేవుని వాక్యంలో ఉంటే నీ హృదయం కపటముగా ఉండదు, నిష్కపటముగా ఉండదు. అంటే దోషము లేనటువంటిదిగా ఉంటుంది. అంతేకాకుండా ఆహారము పుచ్చుకుంటున్నావు. నీవు ప్రభు వల్ల తీసుకునేటప్పుడు కూడా ఆనందంగా తీసుకోవాలి. నీవు పొందిన రక్షణకు అనుకూలముగా ఏం చేయాలంట? నమ్మకంగా దేవుని ఎదుట పని చేయాలి. సంఘంలో ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఏదో జ్ఞాపకం చేసుకోవడం కాదు, దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకోవాలి.
అందుకే ఆనందముతో నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అంటే సంఘములో పరిశుద్ధులైనటువంటి శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా చేర్చబడ్డారు కనుక వారు కూడా పరిశుద్ధులే. పరిశుద్ధుల సంఘములన్నిటిలో ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారా? పరిశుద్ధులు ఉంటారు. సాతాను రాజ్యంలో ఎవరుంటారు చెప్పండి? అమ్మా, సాతాను రాజ్యంలో సాతాను ఉంటారు. దేవుని రాజ్యంలో పరిశుద్ధులు ఉంటారు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులే. ఎక్కడుంటే? సంఘంలో ఉంటే. ఏం తీసుకుంటే? డ్రింకులు కాఫీలు తీసుకుంటేనా? రక్షణ తీసుకుంటే. రక్షణ పొందాలంటే డబ్బులు ఇవ్వాలనా? మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు లేకుండా నువ్వు ఎంత దూరం ప్రార్థనలకు వెళ్ళినా, ఏ మొక్కుబడులు చేసుకున్నా వాటి వల్ల ప్రయోజనమో లేదు. అందుకని మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మారామంటూ వేషం వేస్తారు, మారామంటూ మారామంటూ వేషం వేస్తారు. ఆ వేషముతోనే లోకాన్నెంతో మోసగిస్తారు, ఆ వేషముతోనే లోకాన్నెంతో మోసగిస్తారు. లోకాన్నెంతో మోసగించవచ్చు, దేవుని మోసగించగలమమ్మా? దేవుని కన్నులు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఉన్నది కనుక దేవుని భయముతో భక్తితో మనం ఉండాలి. నన్ను ఎవరు చూడట్లేదు అనుకోకూడదు, దేవుడు చూస్తున్నాడు. తీర్పు దినం ఒకటి ఉంది, అప్పుడు నీవు మంచి నేలను పడిన విత్తనముగా ఉంటే నువ్వు ఫలిస్తావు. దేవుని తీర్పులో నువ్వు మంచి సాక్ష్యాన్ని పొందుతావు. కనుకనే మనం ఏం చేయాలి? మనుషులందరికీ కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణ సువార్తను ప్రకటించబడాలి. మొదటి తిమోతి పత్రికను చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి తిమోతి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అంటే కోరికేంటి? ఆయన మనుషులందరూ రక్షణ పొంది ఏం పొందాలంట? మనుషులు రక్షణ పొందాలి అన్నది దేవుని సంకల్పం. అంతేకాకుండా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. అంటే సత్యము అనగా దేవుని గూర్చిన అనుభవం ఉండాలి. అనుభవం చూడండి, ఒక ఉద్యోగం కావాలనుకోండి, ఏమడుగుతాడు? మొదట ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందా, అప్రెంటిస్ చేశారా అడుగుతాడా? లేదమ్మా, ఉత్తినే రండి ఉద్యోగం కలెక్టర్ గారు వచ్చి కూర్చోండి అంటాడా? ఏమంటారు? ఎక్స్పీరియన్స్ చాలా అవసరం, అనుభవ జ్ఞానము. అందుకే ఇక్కడ 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు. ఏ జ్ఞానం ఉండాలి? పృథ్వీ, నీకు అనుభవం ఉందా? ఏ విషయంలో? టీచింగ్ విషయంలో. జాన్సన్ బాబు, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఏ విషయంలో? కన్స్ట్రక్షన్. వెంకట, నీకు అనుభవం ఉందా? దేంట్లో? ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? ఒక్కొక్క ఫీల్డ్ లో ఉంటుంది. చిన్నయ్య గారికి దేంట్లో ఎక్స్పీరియన్స్? సైకిల్ లెగ్స్ తొక్కడం ఎక్స్పీరియన్స్. ఇష్యూకి ఇది ఎక్కడుంది ఎక్స్పీరియన్స్? క్రికెట్. ఒక్కొక్క అమ్మకి ఎక్స్పీరియన్స్ ఉందా? అమ్మ, మీకు అనుభవం ఉందా? ఏ విషయంలో? ఒక్కొక్క తల్లి ఏ విషయంలో ఎక్స్పీరియన్స్? టీచింగ్. అమ్మ, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఏ విషయంలో ఉందో మీకు తెలుసు. అమ్మ చెల్లి, మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. గుడ్డు కూర బాగా చేయటం తెలుసు మా చెల్లి.
అవునా కదా? అంటే ఎక్స్పీరియన్స్ అంటే అన్నిట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇస్కరియోతు యోధాకి ఏ ఎక్స్పీరియన్స్ ఉందో చెప్పండి. అప్పచెప్పే ఎక్స్పీరియన్స్ ఎలాగొచ్చింది? దొంగ ఆలోచన ద్వారా వచ్చింది. అవునా? కమర్షియల్ మైండ్ వచ్చింది అతనికి. డబ్బు కావాలి, 30 వెండి కాసు, ఆశ. అయితే ఇక్కడ 4వ వచనంలో చెప్పింది ఏంటంటే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. సంఘంలో ఉండేవారు సత్యము తెలియకుండా ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా, ఎన్ని కానుకలు ఇచ్చినా వ్యర్థమే, ఎన్ని పండగలు చేసినా వ్యర్థమే. ఏ జ్ఞానం ఉండాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. అనుభవము ప్లస్ జ్ఞానం. జ్ఞానం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరిలో ఉంది? మా పాస్టర్ గారిలో ఉంది అనకూడదు, క్రీస్తులో ఉంది. అందుకనే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఒక కోరిక ఇచ్చయించుచున్నాను అంటాడు. ఎవరు? పౌలు తిమోతికి రాస్తూ. నా కోరిక ఏం లేదండి బాబు, మీరు రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని నా కోరిక అంటున్నాను. ఇది కలిగి ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. పిల్లలు ఇటు చూడండి, నన్ను చూడండి, నల్లగా ఉన్నానా? చూడలేరా? ముసుగేసుకో. అంటే వాక్యం వినేటప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాలంటే వాక్యం మీద ఉండాలి. ఏది దృష్టి? చెవులకి దృష్టి దేని మీద ఉండాలి? వినటంలో దృష్టి ఉండాలి. కనుకనే వారు చక్కగా దేవుని రక్షణ సువార్తను ప్రకటించారు. ప్రకటించినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ మనం చదువుకున్న లేఖనాల్లో 13వ వచనం, అపోస్తలుల కార్యక్రమం 4:10. వారు పేతురు యోహానులను ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని, యేసుతో కూడా ఉండాలి గుర్తు పెట్టుకున్నారు ప్రజలు కూడా. నీవు కూడా దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు నీవెవరో గుర్తింపబడాలి లోకంలో. ఇక్కడ ఎవరిని గుర్తెరిగారు? వీళ్ళు బోధ ఎలా చేశారు? ధైర్యముతో. మీరు కూడా సంఘానికి వచ్చేటప్పుడు ధైర్యంగా రావాలి. చేతులు ఏముండాలి? క్రైస్తవుల గుర్తేంటి? దేవుని బిడ్డల గుర్తు పరిశుద్ధ గ్రంథం చేతున పట్టుకోవాలి. చదువు వచ్చినా రాబన్నా పాటల బుక్ ఉండాలి, బైబిల్ ఉండాలి. ఈ రోజు బైబిల్ తెచ్చుకున్నాడు, చేతులు ఎత్తండి ఒకసారి. చేతులు ఎత్తండి. ఎనర్జీ లేట్లేదు కొంతమంది చేతులు. బైబిల్ ఉండాలి, పాటల పుస్తకం ఉండాలి. అప్పుడైతే పామరులు ఉన్నారంటే అక్షర జ్ఞానం లేనటువంటి వారు. ఇప్పుడు మీ అందరికి చదవచ్చు కదా అమ్మా? ఎంతమంది చదవచ్చు? చదువు వచ్చినటువంటి వారు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఒక నోట్స్ తెచ్చుకోవాలి. క్రీస్తు సంఘంలో ఏం తెచ్చుకోవాలి? వంట చేసేవాడికి ఏముండాలి? చేతుల ఎప్పుడు రావాలా? గరిట ఉండాలి కదా. సంఘంలోకి వచ్చినప్పుడు వాక్యం ఏం చెప్పారండి అంటే, ఈరోజు వాక్యం ఏంటి? రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్త వినినటువంటి వారిలో చాలా మంది నమ్మారు. మనం కూడా సువార్తను నమ్మాలి. సువార్త అంటే లేదు, యేసుక్రీస్తు యొక్క శ్రమలు, సమాధి, పునరుద్ధానం. చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు యొక్క శ్రమలు, సమాధి, పునరుద్ధానం. చెప్పండి ఒకసారి. సువార్త అంటే ఏంటి? దానికి రెఫరెన్స్ కూడా మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. అయ్యగారు 15వ అధ్యాయము 3-4 వచనాలు చక్కగా అండర్లైన్ చేసుకోండి.
నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము ఎన్నో దినమున ఏ రోజు లేచాడు యేసుక్రీస్తు వారు? మూడో దినం ఏ రోజు? ఆదివారం. శుక్రవారం బంధించాడు, ఆదివారం లేచాడు. అంతే కదమ్మా? ఎన్ని రోజులైంది? మూడవ రోజు. కాబట్టి ఇది సువార్త. పిల్లలు, యేసుక్రీస్తు ఎన్నో రోజు లేచాడు? బాగా చెప్పాలి మీరు. మూడవ రోజు. సువార్త అంటే ఏంటి? క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, మూడవ దినమున లేపబడెను. ఇది సువార్త. ఇదే చెప్పాలి సంఘంలో ఎక్కడ కానీ. కాబట్టి మనము సువార్తను నమ్ముతున్నాము. నమ్మిన మనము ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. వేరే విషయాలను ఏమీ కూడా మనం ప్రస్తావించిన అవసరము లేదు. రెండవదిగా వాక్యమును పఠించాలి. ఏం చేయాలంట? చూడండి, 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో వాక్యమును చదవాలి. రోజు కూడా వాక్యం చదవండి. దయచేసి మీ అందరికీ చెప్పేది, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. మనం ఎంతో సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం. మనం ఏం చదవాలంట? ఒకసారి చదవండి అన్నమాట. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశము అనేది చేయాలి. ఖండించము, గద్దించము. పఠించడం అనేది చాలా అవసరం. వాక్యమును పఠించడం అంటే చదవాలి. మరొక గుర్తేంటి? దేవుని బిడ్డలకు రక్షణ పొందినటువంటి వారు ఏం చేయాలంటే బైబిల్ రోజు చదువుకోవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. దావీదు గారు ప్రార్థన చేశాడు, దానియేలు గారు కూడా ప్రార్థన చేశారు, కొర్నేలి గారు ప్రార్థన చేశాడు, అబ్రహాం గారు ప్రార్థన చేశారు. ఏంటి వీరందరూ ఎందుకు ప్రార్థనకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు? మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిసింది, ఏలియా ప్రార్థన చేస్తే కాకోలము చేత మాంసము పంపబడింది. అంటే ఎందుకు ఇవన్నీ అంటే ప్రార్థన అనేది మన జీవితంలో ఉండాలి. అది లేకపోయినా, బైబిల్ చదవటం లేకపోయినా దేవుని జ్ఞానాన్ని పొందుకోలేము. ఏం పొందుకోలేము పిల్లలు? ఏం పొందుకోలేము? చివరికి వచ్చేసాం. దేవుని వాక్యాన్ని ఇక్కడ వినినప్పుడు మనము ఇతరులకు చెప్పగలం. ఖండించు, గద్దించు, ఏం చేయాలంట? ఖండించాలి. మనకి మనమే ఖండించుకోవాలి. మొట్టమొదట ఎవరో చెప్పనవసరం లేదు. దేవుని బిడ్డలు జ్ఞానం కలిగినటువంటి వారు. అవునమ్మా? మనుషులందరికీ అనుభవ జ్ఞానం ఉంది అని వాక్యం చెప్తుంది. ఏ జ్ఞానం అంట? వాక్యం అనే అనుభవ జ్ఞానం ఉన్నప్పుడు నీకు ఒకరు బుద్ధి చెప్పాల్సిన పని లేదు. యువరే నాలెడ్జ్డ్ పర్సన్. నువ్వు తెలివైనటువంటి వాడవు, తెలివైన దాని. అందుకే నీలో ఒకవేళ అది తక్కువగా ఉంటే ఖండించి, గద్దించి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనమందరము జ్ఞానము కలిగిన వారు. ఏ జ్ఞానం? దేవుని వాక్యం అనే జ్ఞానం మనలో ఉంది కనుక ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చదవాలి, రక్షణ ఎలా పొందాలి, ప్రార్థనకు ఏ సమయంలో రావాలి, ఎలా రావాలి అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు ఎన్నో అధ్యాయంలో ఉంది? 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. పిల్లలు, మీరు దేవుని మందిరానికి వస్తున్నారా? వచ్చేవాళ్ళు ఎలాగున్నారో ఆ వాక్యం చెప్తారు.
నీవు దేవుని మందిరంలోకి పోనప్పుడు ఎలా చూసుకోవాలంట? డ్రైవర్ వాహనాన్ని ఎలా నడపాలి? బండి మీద నడిపేవాడు ఎలా నడపాలి? జాగ్రత్త. ఇంటిని నడిపే యజమానుడు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే కుటుంబం పోతుంది. అలాగే ప్రతి విషయంలో మనం జ్ఞానము కలిగి ఉండాలి. అందుకే అక్కడ ఆ మాట అన్నాడు, నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు. ఎక్కడికి పోతున్నాం మనం? ఆదివారం అయితే దేవుని మందిరానికి వెళ్తున్నాం కనుక మనం దేన్ని సంపాదించుకోవాలంటే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానమును వారు విన్నారు కనుక అనేకులు నమ్మగలిగారు. చూడండి, చివరికి వచ్చేసాం. అపోస్తలుల కార్యక్రమం 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో అనేకులు ఎలా ఉండాలి? నమ్మేవారుగా ఉండాలి. నమ్మకపోతే ప్రయోజనమేమి లేదు. అందుకే నమ్ముట నీ వల్ల అంటే సమస్తము నువ్వు ఏదైనా సాధించాలంటే నీకు దాని మీద ఒక పట్టు ఉండాలి, నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే ఏమొస్తుంది? నమ్ముటని వాళ్ళంటే సమస్యను సాధించగలం. నమ్మకమే లేకపోతే ఏమి? మునిగిపోతానేమో అనుకున్నాడు పేతురు గారు. మునిగిపోవడం లేదా? మనకన్నా నేను చేయగలనా అనుకోకూడదు. మనం చేయగలం. ఎందుకంటే మనలో ఆ దేవుని జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం లేనటువంటి వాడు చేయలేడు. మీరందరూ కూడా మీలో ఏ జ్ఞానం ఉంది? దేవుని జ్ఞానము ఉంది. అందుకనే మనం రోజు కానీ బైబిల్ చదవగలిగితే మనల్ని మనం ఖండించుకోగలం, గద్దించుకోగలం, బుద్ధి చెప్పుకోగలం. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా చదవమో సాతాను వచ్చి చెప్తాడు, ఏమని? నువ్వేంటి ఎలాగున్నా అలాగున్నా అది తిన్ను ఇది తిను అంటుంది. అప్పుడు మనం పాపం చేసే అది అవకాశము ఉంది. కనుకనే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని పొందినప్పుడు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే నమ్మాలి. నమ్మినటువంటి వారు ఎంతమంది? 5,000. ఇక్కడేమో 5,000. అంతకుముందు 3,000 మంది పొందారంట. ఎంతమంది అమ్మా? 3,000 మంది. మొదట 2వ అధ్యాయం 41వ వచనంలో క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు 3,000 మంది. ఇప్పుడు ఒక్క సభ్యుడిని చేర్చడానికి ఇబ్బంది. ఒక్కరిని ఎక్కడికి నడిపించాలంటే దేవునిలోనికి నడిపించాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో. కానీ అన్యులు దేవుని మాట వింటున్నారు. ఎవరు వింటున్నారు? దేవుని పిల్లలు దేవుని మాట వినడం లేదు, కానీ అన్యులు వింటున్నారంట. పరిశుద్ధ గ్రంథమే చెప్తారు. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయము 48వ వచనంలో అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేన్ని మహిమపరచారంట? దేవుని వాక్యమునే మనం మహిమపరచాలి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించేది. 49వ వచనం, ప్రభు వాక్యం ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. వ్యాపించాలి. ఏం వ్యాపించాలి? ప్రభు వాక్యం. కాబట్టి మన జీవితాల్లో వాక్యము వ్యాపించబడకపోవడానికి కారణం ఏంటంటే మనం వేరే వేరే విషయాలు ప్రస్తావిస్తూ ఉంటాం. కానీ వీరైతే అన్యజనులు. ఏ జనులంట? అన్యజనులు దేవుని వాక్యాన్ని మహిమపరచరి. దేన్ని మహిమపరచారంట? అంతేకాకుండా ఆ ప్రాంతమంతా దేవుని వాక్యం వ్యాపించింది. ఒక ఇంట్లో జరిగిన విషయం వ్యాపిస్తూ ఉంటది. ఎప్పుడు? వీళ్ళు తీసుకెళ్లి ఇంకో చోట చెప్తే, వాళ్ళు తీసుకెళ్లి ఇంకొక చోట చెప్తే ఆ వ్యాపకం కాదు, వాక్యము విస్తరించింది. ఈ రోజు కూడా మీ కుటుంబంలో వాక్యం విస్తరించబడాలి. కుటుంబ సభ్యులందరికీ, మీ బంధువులకి, మీ తల్లిదండ్రులకి సత్యమునే బోధ చేయండి. ఎప్పుడు ఆక్సిజన్ పీలిస్తే బతుకుతాం,
అవునమ్మా? వేరే ఏదైనా పీలుస్తాను అంటే తెచ్చి ఊరుకుంటాం అనండి. ఏం పీల్చాలి మనం? పిల్లలు ఆక్సిజన్ పీలుస్తాను అంటే బ్రతుకుతాం. చేపలు ఏం పీలుస్తుంది? మొక్కలు ఏం పీలుస్తుంది? మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ లాక్కొని ఆక్సిజన్ ఇస్తారు. అంటే మనకి మొక్కలకి తేడా ఉంది. మొక్కలు కదలవు, మనమైతే కదులుతాము, మాట్లాడటం, చలనం కలిగి ఉంటాము, ఎదుగుతాము. మన నుండి దేవుని జనాంగాన్ని పుట్టించగలం. అందుకే మానవుడు శ్రేష్టమైనటువంటి వాడయ్యాడు గనుక దేవుడు మనల్ని నిర్మించడానికి చివరిన పని పెట్టుకున్నాడు. అన్నింటినీ సృష్టించాడమ్మా. 6 రోజులు సృష్టించి 7వ రోజు విశ్రాంతిని ఉంది. దాన్ని విశ్రాంతి దినంగా ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు పాటించేవారు. మనకి పునరుద్ధాన దినం మొదటి రోజు అనగా సండే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. మొదటి రోజు సండే. ప్రతి ఒక్కరూ పరిశుద్ధులైనటువంటి వారు, క్రైస్తవులు, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మేవారు, రక్షణ పొందినటువంటి వారు ఆదివారం ఎక్కడుండాలి? గట్టిగా చెప్పండి అందరూ. సంఘములో కూడుకోవాలి. అందుకే మనం వాక్యం అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయడం ఎలాగుందాం మనం? అప్పుడప్పుడు వెళ్ళిపోదామా? రెగ్యులర్ గా వద్దామా? కాలేజెస్ కి రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? డ్యూటీకి రెగ్యులర్ గా డ్యూటీలకి సగం ఫుల్ గా వెళ్తాం. అమ్మా ఇక్కడ డ్యూటీలు చేసేవాళ్ళు రెగ్యులర్ గా వెళ్తున్నారా? రోజు భోంచేస్తున్నామా? పిల్లలు అన్ని చేస్తాం. ఆదివారం మాత్రం డుమ్మ కూడా వేస్తాం. ఒకళ్ళు ఉన్నారు అవిశ్వాసులుగా ఉండకూడదు, కానీ విశ్వాసంలో మనం ఎదగాలి. కాబట్టి మన సహవాసం ఎవరితో అంటే క్రీస్తుతో. ఆ క్రీస్తుతో ఉన్న మనము మొట్టమొదటిగా దేవోక్తి గాని మనలో లేకపోతే మనుషులు చెడిపోయి తిరిగే అవకాశం ఉంది. పట్టు లేక అన్నది. ఏ లేకుండా? పట్టు లేక. మనం అటువంటి ప్రమాదంలో పడకుండా ఉండాలి అంటే మనం దేవుని వాక్యాన్ని అంగీకరిద్దాం, వాక్యానికి లోపడదాం. సంఘంలో, కుటుంబాల్లో, సమాజంలో, పనిచేసే స్థలాల్లో మనమందరం కూడా నమ్మకమైన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాం. విన్న మీ అందరికీ వందనాలు. ఎంతైంది టైము?